పైలట్ల కొరతతో సతమతమవుతున్న ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇవాళ 180కి పైగా విమాన సేవలను రద్దు చేసింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఎయిర్పోర్టుల నుంచి ఈ సేవలను నిలిపేసినట్లు ప్రకటించింది. ముంబై విమానాశ్రయంలో 86, బెంగళూరులో 73, ఢిల్లీ విమానాశ్రయంలో 33 విమానాలను రద్దు చేసింది. బుధవారం అంతరాయం ప్రారంభం కావడంతో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఇండిగో ఆన్ టైం పెర్ఫార్మెన్స్ 19.7% పడిపోయింది. పైలట్లకు కొత్త విధులు, విశ్రాంతికి సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల 2వ దశ అమలు చేసినప్పటి నుంచి ఇండిగో సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది. ఇండిగో విమాన అంతరాయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. సమస్య కారణాలను, తీసుకోబోయే చర్యలను సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు విమాన అంతరాయాల వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి ఉండి విసిగిపోయిన ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. బెంగళూరు విమానాశ్రయ టెర్మినల్స్లో తగినంత సీటింగ్ లేకపోవడంపై మండిపడ్డారు. షేమ్ అంటూ నినాదాలు చేశారు. తమకు వివరణ ఇచ్చేందుకు ఒక్క ప్రతినిధి కూడా లేరని వాపోయారు.